హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ శ్రీనాథరెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి అక్టోబర్ 15, 2021 సంవత్సరం. అందరికీ శ్రీనాథరెడ్డి మిట్టపల్లి మరియు నీలాశ్రీ మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్స్ తరపున విజయదశమి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, మన వీడియోలో ఇప్పటి వరకు ఎవరైనా హెల్ప్ కావాలి అని చెప్తే దానికి సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తాం. దానికి స్పందించి మన సబ్స్క్రైబర్స్ చాలామంది వారికి హెల్ప్ కూడా చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఎవరికైతే ఈ విధంగా హెల్ప్ కావాలని చెప్తే సహాయం చేశారో వారందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇవాళ నేను మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది ఒక దైవ కార్యానికి సంబంధించిన విషయం. మాది చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగిల్లి మండలంలో తుమ్మచేనుపల్లి అనేటువంటి ఒక పల్లెటూరు. మా ఊర్లో ఒక శివాలయం ఉండాలి. అయితే అది చాలా పురాతనమైనటువంటిది. దాన్ని పునర్నిర్మించాలని చెప్పేసి మా ఊరి ప్రజలందరూ నిర్ణయించుకొని 2014 నుంచి ఇప్పటి వరకు దాన్ని నిర్మిస్తున్నారు. సుమారుగా ఈ 6 సంవత్సరాల్లో మ్యాక్సిమం దీన్ని పునర్నిర్మాణం అయితే ఇంకా కంప్లీట్ చేశారు. అయితే ఇది ఇంకా తుది మెరుగులు దిద్దుకొని రాబోయే శివరాత్రి అంటే ఫిబ్రవరి నెలలో కుంభాభిషేకంతో విగ్రహ ప్రతిష్టలు చేయాలని చెప్పేసి కొంతమంది పండితులు ముహూర్తాన్ని నిర్ణయించారు. ఈ శివాలయాన్ని చాలా పెద్దదిగా నిర్మించడం జరిగింది. శివాలయంలో శివుని విగ్రహంతో పాటుగా సుబ్రహ్మణ్య స్వామి, వినాయక స్వామి, అమ్మవారు మరియు నవగ్రహాలను కూడా ప్రతిష్ఠిస్తున్నారు. ఇప్పటి వరకు మా ఊరి ప్రజలందరూ కలిసి ఈ గుడి పునర్నిర్మాణానికి ఎంతో సహకరించారు. అయితే రాబోయే ఫిబ్రవరిన కుంభాభిషేకంతో ఈ విగ్రహాల ప్రతిష్టన జరపబోతున్నారు. దీనికి గాను ఆర్థికంగా చాలా అవసరమైతే కనుక ఉంది. కాబట్టి మన ఛానల్ తరపున కూడా కొంత ఆర్థికంగా సహాయపడితే బాగుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మన ఛానల్ తరపున ఎవరైనా సరే గుడి నిర్మాణానికి దాతలు ఎవరైనా సరే సహకరించగలము అనుకున్నట్టుకుంటే మీరు సహకరించవచ్చు. దానికి సంబంధించిన గూగుల్ పే, ఫోన్పేకి సంబంధించినటువంటి నెంబర్లు కూడా మీకు నేను డిస్ప్లే ఇస్తున్నాను. ఆ నెంబర్కి మీరు గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా మీరు పేమెంట్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఇక్కడ మీకు గూగుల్ పే, ఫోన్పే లేకపోతే ఇంటి దగ్గర మీ వాళ్ళకి పంపించి అక్కడి నుంచి అయినా సరే మీరు ట్రాన్స్ఫర్ చేయించవచ్చు. నేను అకౌంట్ నెంబర్ అయితే కనుక ఇవ్వట్లేదు. ఎందుకు అకౌంట్ నెంబర్ ఇవ్వట్లేదు అనేసి అంటే మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే ఒకే రోజున ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ఒకే అకౌంట్ నెంబర్ కనుక పంపించినట్టయితే కువైట్కి సంబంధించినటువంటి సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు ఆ అకౌంట్ని బ్లాక్ చేస్తారు. ఆ అకౌంట్కి తర్వాత అమౌంట్లు పంపించడానికి కుదరదు. కాబట్టి అకౌంట్ నెంబర్ ఇవ్వట్లేదు. కాబట్టి దయచేసి దీన్ని అర్థం చేసుకొని మీరు గూగుల్ పే లేదంటే ఫోన్పే ఈ రెండింటి ద్వారా మీరు అమౌంట్ పంపించడానికి ట్రై చేయొచ్చు. అది మీరు ఇక్కడ ఉంటే కనుక మీ ద్వారా చేయండి, లేదా ఇంటి దగ్గర మీ వాళ్ళకి పంపించి అక్కడి నుంచి అయినా సరే చేయించవచ్చు. ఒకవేళ మీకు అది కుదరకపోతే కనుక మీరు అలాగే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర మీరు కొంత అమౌంట్ని కలెక్ట్ చేసి నాకు కనుక మెసేజ్ పెట్టినట్టయితే నేను మనిషిని పంపించడం లేదంటే డైరెక్ట్గా నేనే వచ్చి కూడా కలెక్ట్ చేసుకుంటాను. సో మన సబ్స్క్రైబర్స్ అందరూ మీకు తోచినంత, అది దినార్ కావచ్చు, దానిపైన ఎంతైనా కావచ్చు, మీ ఇష్టం. అది మీకు ఎంత తోచితే అంత అమౌంట్ అయితే కనుక ఈ గుడి నిర్మాణానికి చందాలు ఇవ్వచ్చు. సో మీరందరూ మీకు తోచినంత చందా ఇచ్చి ఈ గుడి నిర్మాణానికి సహకరించగలరని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. మా ఊరి దేవాలయానికి సంబంధించిన వివరాలు మీకు ఇంకా ఏదైనా కావాలనుకుంటే, దానికి సంబంధించిన ఫోటోలు కూడా కావాలనుకుంటే మీరు గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి ప్రసిద్ధయ్య స్వామి టెంపుల్ అని టైప్ చేసినట్టయితే కనుక మా ఊరి టెంపుల్ ఓపెన్ అవుతుంది. అందులో మీకు ఫోటోలు కూడా ఉంటాయి. వాటిని కూడా మీరు కావాలంటే ఒకసారి చూడొచ్చు. ఇక మనం కువైట్కి సంబంధించినటువంటి ముఖ్యాంశాల విషయానికి వచ్చినట్టయితే కువైట్కి సంబంధించిన జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు గడిచిన 3 నెలల్లో అంటే జూలై 1వ తారీఖు నుంచి సెప్టెంబర్ 30వ తారీఖు వరకు కువైట్లో ఎవరైతే ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించుంటారో అలాంటి వారిని కోర్టుకి అప్పచెప్పడం జరిగింది. కోర్టు అందులో ఒక 24 మందికి జైలు శిక్ష విధించడం జరిగింది. అంటే వీళ్ళు తీవ్రమైనటువంటి ఉల్లంఘనలకు పాల్పడడం వల్ల ఒక 24 మందికి జైలు శిక్ష విధించినట్టు ఈ జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెల్లడించారు. జిలీబ్ ఆల్ షువేక్ ఏరియాలోని ఒక స్కూల్లో నిన్న అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదం కారణంగా ఎవరికి కానీ ఎలాంటి గాయాలు జరగలేదు. అగ్నిమాపక శాఖ వాళ్ళు ఈ ప్రమాదానికి గల కారణాలు ఏమిటి అనే దాని గురించి ప్రస్తుతానికి విచారణ చేపట్టారు. కువైట్లో శీతాకాలం రాబోతుంది. ఈ శీతాకాలం స్టార్ట్ అయిన తర్వాత కువైట్లో మీకు అందరికీ తెలుసు కదా, కైమాలు వేస్తారు. అంటే టెంట్లు అనేటువంటిది ఎడారిలో వేయడం జరుగుతుంది. అయితే గత సంవత్సరం ఈ కరోనా కారణంగా వాటిని నిషేధించారు. ఎవరు కానీ కైమాలు వేయకూడదు అని చెప్పేసి. ఈ సంవత్సరం మాత్రం దానికి అనుమతి ఇచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే కువైట్లో ఈ కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. మరణాలు కూడా గత వారం 10 రోజులుగా జీరోలు ఉన్నాయి.
కాబట్టి ఈసారి అనుమతి ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పేసి ఈ కైమాలు సప్లై చేసినటువంటి కంపెనీలు ఏవైతే ఉంటాయో అవి ఇప్పటి నుంచే ఈ కైమాలను కొట్టడం, వాటికి సంబంధించిన మెటీరియల్ ఏవైతే ఉంటుందో వాటిని ఇప్పటి నుంచే సమకూర్చుకుంటున్నాయి. కువైట్లో ఇథియోపియాకి సంబంధించిన వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వారిలో చాలామంది ఇప్పుడు కువైట్ గవర్నమెంట్కి గరామా కట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకోసం అనేసి అంటే ఇథియోపియా గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రపంచం మొత్తం మీద సుమారుగా ఒక 31 ఎంబసీలను, అంటే ఇథియోపియా దేశానికి సంబంధించిన ఎంబసీలు ఒక 31 ఎంబసీలని క్లోజ్ చేయడానికి వాళ్ళు నిర్ణయించుకున్నారు. అది కూడా సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి క్లోజ్ చేశారు. అందులో కువైట్లో ఉన్నటువంటి ఇథియోపియా దేశానికి సంబంధించిన ఎంబసీ కూడా ఒకటి. సో సెప్టెంబర్ 1 నుంచి ఈ కువైట్లో ఉన్నటువంటి ఇథియోపియా ఎంబసీ వాళ్ళు ఎలాంటి కార్యకలాపాలు కానీ జరపట్లేదు. దీని కారణంగా కువైట్లో ఎవరైతే ఇథియోపియా దేశానికి సంబంధించిన వర్కర్ల యొక్క పాస్పోర్ట్లు ఎక్స్పైరీ అయిపోతున్నాయో అలాంటి వాటిని రెన్యువల్కి ఇచ్చారు. వాటి రెన్యువల్ అయితే కనుక జరగలేదు. దీని దృష్ట్యా వీరికి గరామా అయితే కనుక నడుస్తుంది. సో ఈ గరామాని వారికి సంబంధించిన కపిల్ ఎవరైతే ఉన్నారో వారు కూడా మేము పే చేయము అని చెప్పేసి చాలామంది కపిల్స్ చెప్తున్నారు. ఎందుకంటే మా తప్పు కదా, అది మీ ఎంబసీ వాళ్ళ తప్పు, సో మేము ఎందుకు కట్టాలని చెప్పేసి అంటున్నారు. దీని కారణంగా చాలామంది ఇథియోపియా వాళ్ళకి గరామా నడుస్తుంది. ఈ గరామా మేము కట్టుకోవాలా లేదంటే దేశం విడిచి వెళ్ళిపోవాలా అన్నటువంటి పరిస్థితిలో ఉన్నారు. అయితే కువైట్లో ఉన్నటువంటి ఎంబసీ యొక్క అంబాసిడర్ అయినటువంటి అతను చెప్తున్న దాని ప్రకారం ఇక్కడ ప్రస్తుతానికి అయితే కార్యకలాపాలు జరగట్లేదు, కానీ మేము ఆ పాస్పోర్ట్లన్నీ సౌదీ అరేబియాకి పంపించి అక్కడ ఇథియోపియాకి సంబంధించిన ఎంబసీ ఉంది కదా అక్కడి నుంచి మేము రెన్యువల్ చేయించి వీళ్ళని త్వరగా తెప్పిస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఏదైనప్పటికీ ఇథియోపియాకి సంబంధించిన ఎంబసీ కువైట్లో క్లోజ్ చేయడం వల్ల వారి దేశానికి సంబంధించిన వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వారి ప్రస్తుతానికి కొద్దిగా ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇథియోపియా దేశానికి సంబంధించిన ఎంబసీ యొక్క అంబాసిడర్ చెప్తున్న దాని ప్రకారం ఇథియోపియా దేశానికి సంబంధించినటువంటి ఫరీజన్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో, అంటే విదేశాంగ శాఖ ఏదైతే ఉంటుందో వారి ఆదేశాల కోసం వెయిట్ చేస్తున్నాం. వారు కనుక మళ్ళీ సానుకూలంగా స్పందించి ఇక్కడ మళ్ళీ ఓపెన్ చేయడానికి కనుక వాళ్ళు చూసినట్టయితే మేము మళ్ళీ ఎంబసీని తిరిగి ప్రారంభిస్తాం, లేదంటే కనుక వేరే దేశం ద్వారా ఇక్కడ ఆ కార్యకలాపాలని జరపడం జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. మన సబ్స్క్రైబర్స్ చాలామంది కొత్త వీసా కలిగిన వాళ్ళు ప్రస్తుతానికి కువైట్కి ఏ విధంగా రావాలి అనే దాని గురించి అయితే అడుగుతున్నారు. ఫ్రెండ్స్, దీని గురించి నేను చాలా రోజులుగా చెప్తున్నాను. ఇప్పటి వరకు కువైట్ గవర్నమెంట్ నుంచి అఫిషియల్గా ఎలాంటి అనౌన్స్మెంట్ కానీ రాలేదు కొత్త వీసా వాళ్ళు ఏ విధంగా రావాలి అని చెప్పేసి. కానీ అనఫిషియల్గా అయితే కనుక మన ఇండియా నుంచి కొంతమంది ఏజెంట్లు పుషింగ్ ద్వారా వీళ్ళని పంపించడం జరుగుతుంది. వారి అదృష్టం బాగుండి కొంతమంది అయితే కువైట్కి వస్తున్నారు, కొంతమంది రిటర్న్ వెళ్ళిపోవడం జరుగుతుంది. సో పుషింగ్ అంటే మీకు అందరికీ తెలుసు కదా, అన్ని సానుకూలంగా జరిగినట్టయితే మీరు ఏ ప్రాబ్లం లేకుండా కువైట్కి వచ్చేయచ్చు. ఒకవేళ ఏదన్నా ఆటంకంగా ఏర్పడినట్టయితే మళ్ళీ వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు కొంతమంది కువైట్కి రావడం జరిగింది, కొంతమంది రిటర్న్ వెళ్ళిపోవడం జరిగింది. మీలో కూడా ఎవరైనా సరే ఈ విధంగా రావాలనుకుంటే మీకు తెలిసిన ఏజెంట్లను కాంటాక్ట్ చేసి వారిపైన మీకు నమ్మకం ఉన్నట్టయితే, అలాగే మీ సొంత రిస్క్ తోటి మీరు రిస్క్ చేసుకొని మీ ఏజెంటు మీరు మాట్లాడుకొని కువైట్కి రావడానికి ఏదైనా ట్రై చేయొచ్చు. కానీ గవర్నమెంట్ తరపున అయితే అఫిషియల్గా ఎలాంటి అనౌన్స్మెంట్ కానీ లేదు. మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఈ ఫ్లైట్ టికెట్స్ గురించి అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ప్రస్తుతానికి కువైట్ నుంచి ఇండియాకి వెళ్ళడానికి టికెట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఇండియా నుంచి కువైట్కి రావడానికి మాత్రం లిమిటెడ్గా టికెట్లు అందుబాటులో ఉన్నాయి. వాటికి సంబంధించిన ధరలు మిగతా విషయాల గురించి మీకు కువైట్లో ఉన్నటువంటి ఏరియాల వారిగా ట్రావెల్స్ వాళ్ళ నెంబర్లు ఇస్తాను. ఆ నెంబర్లకు కాల్ చేసి మీరు పూర్తిగా కనుక్కొని టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. అలాగే కొంతమంది సబ్స్క్రైబర్లు చెన్నై నుంచి కడప మరియు చిత్తూరు జిల్లాలకు వెళ్ళడానికి ఏదైనా షేరింగ్ ట్యాక్సీలు కానీ డైరెక్ట్ ట్యాక్సీలు కానీ ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నారు. ఫ్రెండ్స్, నేను డిస్ప్లే ఏదైనా మీకు ఒక ట్రావెల్స్ వాళ్ళ నెంబర్ ఇస్తాను. వీళ్ళు ప్రతిరోజు కడప చెన్నై డైలీ సర్వీసులు ఉంటాయి. అది మీకు షేరింగ్ కావచ్చు లేదంటే డైరెక్ట్ ట్యాక్సీ కావచ్చు, ఏది కావాలన్నా సరే వీళ్ళు సర్వీస్ అందిస్తారు. మీకు ఏదైనా ట్యాక్సీ కావాలనుకుంటే ఆ నెంబర్కి కాల్ చేసి మీరు పూర్తిగా కనుక్కొని ట్యాక్సీ బుక్ చేసుకోవచ్చు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ఒక కువైటీ దినార్ మన భారతదేశం రూపీస్లో 247 రూపాయల 3 పైసలుగా ఉంది. అదే బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాలియాలో ఉన్నటువంటి సూకల్వతియాలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు 1 గ్రాము బంగారం వచ్చి 22 క్యారెట్ల బంగారం అయితే 17 దినార్లుగా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే 17 దినార్ల 432 పిల్స్గా ఉంది. ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం. ముందుగా మనం కువైట్ విషయానికి వచ్చినట్టయితే కువైట్కి సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు ఇవాళ రిపోర్ట్ ఇంకా విడుదల చేయలేదు. ఇవాళ రిపోర్ట్ రాగానే యూట్యూబ్లోని కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే నిన్న కువైట్ మొత్తం మీద 32 కొత్త కరోనా కేసులు నమోదే 53 మంది ఈ కరోనా నుంచి కోలుకున్నారు. అలాగే దేశవ్యాప్తంగా ఈ కరోనా కారణంగా ఎలాంటి మరణాలు కానీ సంభవించలేదు. అదే మన భారతదేశ విషయానికి వచ్చినట్టయితే ముందుగా మన భారతదేశంలో మనం నిన్నటి విషయంగా చూసుకున్నట్టయితే నిన్న దేశం మొత్తం మీద సుమారుగా 16,988 కొత్త కరోనా కేసులు నమోదే 19,370 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 378 మంది ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. అదే మనం ఇవాళ విషయానికి వచ్చినట్టయితే ఇవాళ ఇప్పటి వరకు మనకు అందినటువంటి సమాచారం మేరకు 7,074 కొత్త కరోనా కేసులు నమోదే 7,626 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 94 మంది ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. ఇంకా దేశవ్యాప్తంగా సుమారుగా 1,96,589 మంది ఈ కరోనా వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మహారాష్ట్రలో గడిచిన 4 గంటల్లో 2,149 కొత్త కరోనా కేసులు నమోదే, కర్ణాటకలో 470, తమిళనాడులో 1,245 కేసులు చొప్పున నమోదే.
అదే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 586 కొత్త కరోనా కేసులు నమోదై 712 మంది ఈ కరోనా నుంచి కోలుకున్నారు. 9 మంది ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 6453 మంది ఈ కరోనా వ్యాధి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అదే మన తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే గడిచిన 24 గంటల్లో 104 కొత్త కరోనా కేసులు నమోదై 218 మంది ఈ కరోనా నుంచి కోలుకున్నారు. ఒకరు ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 4056 మంది ఈ కరోనా వ్యాధి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారుగా 24 కోట్ల కరోనా కేసులు నమోదుకంగా అందులో 21,78 లక్షల మంది ఈ కరోనా నుంచి ఇప్పటివరకు కోలుకున్నారు. సుమారుగా 49 లక్షల మంది ఈ కరోనా కారణంగా ఇప్పటివరకు చనిపోవడం జరిగింది. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే నిన్న ప్రపంచం మొత్తం మీద సుమారుగా 4,44,700 కొత్త కరోనా కేసులు నమోదై అందులో ఒక అమెరికాలోనే 89,600 కేసులు నమోదై మన భారతదేశంలో 17,000, బ్రెజిల్లో 14,000, యూకేలో 44,000, రష్యాలో 31,000, అలాగే టర్కీలో 30,700 కేసులు చొప్పున నమోదు జరిగింది. మన సబ్స్క్రైబర్స్ కొంతమంది కొన్ని జాబ్ వేకెన్సీలు ఉన్నాయని చెప్పేసి మెసేజ్ పెట్టారు. అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి కాల్దియా ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు. ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక మగ వంట మనిషి కావాలని చెప్తున్నారు. మంచి జీతం ఇస్తారంట. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో కనబడింది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి జాబర్ అల్ ఆలీ ఈ ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు. ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి వంట కోసం అని చెప్పేసి ఒక వర్కర్, అలాగే పిల్లలను చూసుకోవడానికి ఇంకొక వర్కర్ కావాలని చెప్తున్నారు. మంచి జీతం ఇస్తారంట, అలాగే మంచి ఇల్లుని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో కనబడింది కదా, ఆ నెంబర్ వచ్చి కోయిట్ అవుతుంది. అతన్ని కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు. ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి 2 వంట మనుషులు అలాగే క్లీనింగ్ కోసం చెప్పేసి 2 వర్కర్లు కావాలని చెప్తున్నారు. అయితే వీళ్ళకి కొత్త వీసాలు ఇస్తామని చెప్తున్నారు. కోయిట్ వాళ్ళు చాలా మంచి వాళ్ళని కూడా చెప్తున్నారు. ఎవరైతే ఇండియా నుంచి కొత్త వీసా పైన కోయిట్కి రావాలనుకుంటున్నారో, అది కూడా కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి రావాలనుకుంటున్నారు, మీకు కనుక వీసా కావాలనుకుంటే మీకు డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని అప్పుడు మీరు వీసాకి అప్లై చేసుకోవచ్చు. ఇవి ఫ్రెండ్స్ ఇవాళకున్నటువంటి అప్డేట్స్. మీరు కనుక ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అప్పుడే మనం పెట్టిన డైలీ అప్డేట్స్ వాళ్ళకి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కింద అందుతుంటాయి. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.